రోజు దేశవ్యాప్తంగా మోడీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈ చట్టాలు అమలు చేసి ఒక రాక్షస ఆనందం పొందడానికి ఈ రోజు నుంచి 4 లేబర్ కోడ్లు అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలతో పాటు సిఐటి కూడా ఈరోజు బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి భారత కార్మిక వర్గానికి పిలిపిస్తూ ఉన్నది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాను ఇప్పటికే నిర్వహించుకున్నాం. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని 29 రకాల కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటం చేస్తుంది. ఏదైతే కార్మిక వర్గం కోరుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వారి రక్షణ కోసం కానివచ్చు, జీతాల పెంపుదల విషయం కావచ్చు, వారి రక్షణ సూత్రాలు అమలు చేయడానికి కావచ్చు, మొత్తం కూడా కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి భారతదేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వహించినటువంటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలను ఈరోజు తుంగల తొక్కి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ మోడీకి దక్కింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ వారి గొంతుకలను మూపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంఘాలు పెట్టుకోవద్దట, అలాగే ఏదైతే కార్మికులకు పెంచాల్సినటువంటి జీతాలు పెరగొద్దట, ఇలా అనేక రకాల చట్టాలను ఒక 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చి ఈరోజు సంఘం పెట్టుకుంటే 300 మంది కార్మికులు ఉంటే మాత్రమే సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. యాజమాన్యానికి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఏదైనా పోరాటం జరుగుతుందంటే, కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలంటే ఆ రకమైనటువంటి కృషి చేయకుండా అందరికీ చేతులకు సంఖ్యలు వేసి ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కోరుకుంటోంది. మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటి తరపున, అఖిల భారత కార్మిక సంఘాల తరపున, జేఏసీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.